Good morning everyone. Welcome to Lapakshi Fix It. RRB PO Prelims 27th paper. Question number 1. Study the following line graph carefully and answer the questions given below. The table shows the percentage of students passed over appeared from 5 states over the years in an admission test. States A, B, C, D, E. Years 2011, 2012, 2013, 2014, 2015. So some numbers are missing, so some percentages values are missing here. Now the first question, if the number of students appear from each state 2013 was 4,500. So 2013 every state appearing students are 4,500. 67% appear student from A fail. So table ఏంటిది passed students. A fail ఎంత 67%. అంటే ఫెయిల్ 67% అయితే పాస్డ్ ఎంత ఉండాలి 37% ఉండాలి. నౌ ఏ పాస్డ్ స్టూడెంట్స్ ఆర్ 37%. నౌ then what was the average number of students qualified? So average number of students qualified కావాలి. సో యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకుంటే సో టోటల్ చేసామనుకోండి. సో టోటల్ చేస్తే in the year 2013 37, 38, 27, 27 and 36. సో అన్నీ టోటల్ చేస్తే ఎంత అయింది 7, 8, 15, 15 and 14 15 సారీ ఏ కదా కావాల్సింది 67. సో టోటల్ చేస్తే ఎంత 161. టోటల్ ఎంత 5. సో 500. సో డివైడెడ్ బై 500 ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్. 9 1s are 9, 9 6s are 54, 9 1s are 9 plus 4 ఎంత 14. నో 1440. దెన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ విల్ బి 1449. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఈచ్ ఇయర్ ఎంత 4,500. సో టోటల్ చేస్తే ఎంత అయింది. సో టోటల్ 7, 8, 15, 15 and 14 ఇలా టోటల్ 37 కదా 33 కదమ్మా. సో 33%. సో టోటల్ చేసుకుంటూ వెళ్తే 33 అంటే 10 ఇది ఒక 15, 25, 6. సో 116 అంటే 161 అవుట్ ఆఫ్ టోటల్ 5 కాబట్టి 500. సో 4,500 ఇంటూ 161/500 సింప్లిఫై చేస్తే దెన్ ద యావరేజ్ విల్ బి 1449 అవ్వాలి. 1449 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ద ఇయర్ 2014 8,500 students appear from state C and 4290 that equal to 66% from D fail. Then what was the total number of students qualified from these two states together అని చెప్పేసి అన్నాడు. ఓకే, సో ఇక్కడ 4,290 క్వాలిఫైడ్ ఫ్రమ్ సి అని చెప్పేసి అన్నాడు. ఇదంతా 66%. సో 66 ఇది 66 అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది 34% ఉంటుంది. సో 34% క్వాలిఫైయింగ్ తీసుకుంటే 2210. సో దట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఫ్రమ్ సి అవుతుంది. నెక్స్ట్ 8,500. సో 8,500 2014లో సిలో క్వాలిఫైయింగ్ ఎంత ఉంది 38%. సో 38 డివైడెడ్ బై 100. సో 2014 సి ఎంతమ్మా క్వాలిఫైయింగ్ 38%. సో సింప్లిఫై చేస్తే సో 3230 రెండు టోటల్ చేసామనుకోండి 5440. దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ సి అవుతుంది. సో టుగెదర్ క్యాలిక్యులేట్ చేస్తే 2210 3230. సో టోటల్ ఎంత 5440. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, in the ratio of passed students from A in 2012 2013 are in the ratio 5:4. The number of students passed from state 2015 was 2013 was 2016. Then that is equal to 28% అన్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 28%. 5:4 రేషియో అన్నాడు కాబట్టి ముందు నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తే సో ఫస్ట్ వన్ ఎంత అవుతుంది 2000
16, ఇది 4 పార్ట్స్, 5 పార్ట్స్కి ఎంత, అలాగే 2000 5 పార్ట్స్కి ఎంత, అలాగే నెక్స్ట్ వన్ 2260. సో ఇదెంత ఇచ్చాడేమో 2216. సో 2620 డివైడెడ్ బై 45 ఇంటూ 100. సో ఇంటూ 100. సో ఇంటూ 100 క్యాన్సిల్. ఇది సింప్లిఫై చేసామనుకోండి, సింప్లిఫై చేస్తే రేషియో ఎంత అవ్వాలి, 7:9 రేషియో అవ్వాలి. 7:9 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సో 7:9. ఓకే. సో ఇక్కడ 2016 5 పార్ట్స్కి క్యాలిక్యులేట్ చేస్తే 2016 డివైడెడ్ బై 4 ఇంటూ 5 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4 5s are 4 4s are. సో 2520 అవుతుంది. సో నౌ 2520 డివైడెడ్ బై 45 ఇంటూ 100 అవుతుంది. ఇదెంత అవ్వాలి, 2016 డివైడెడ్ బై 25, 2016 డివైడెడ్ బై 25 ఇంటూ 100. సో రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 7:9 రేషియో రావాలి. సో 7:9 ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ స్టేట్ ఈ 2015 25% more than 2014. What is the difference between the number of failed students from E in 2015, the number of passed students from the same state in 2012? If the number of appearing students state E 2012-2013 each was 5500. సో ఇప్పుడు ఈ క్వాలిఫైయింగ్ తీసుకున్నాం అనుకోండి, ఈ క్వాలిఫైయింగ్ 2013లో స్టూడెంట్స్ ఎంత ఇచ్చాడు, 5500. ఇందులో క్వాలిఫైయింగ్ ఎంత ఉండాలి, 36% ఉండాలి. సో 1980 క్వాలిఫైడ్ ఫ్రమ్ ఈ ఇన్ 2013 అవుతుంది. అలాగే 2015 తీసుకుంటే, సో 2015లో 1980 కన్నా 25% మోర్ అంటే 125/100 దట్ ఈక్వల్ టు 2475 అవుతుంది. ఇప్పుడు ఫెయిల్ తీసుకున్నాం అనుకోండి, సో 2015 ఫెయిల్ స్టూడెంట్స్ తీసుకుంటే దట్ ఈక్వల్ టు టోటల్ ఎంత, 5500. ఇందులోంచి 2475 తీసేస్తే ఇంకా ఫెయిల్ ఎంత ఉండాలి, సో 3025 ఫెయిల్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు 2012 క్వాలిఫైయింగ్ స్టూడెంట్స్ తీసుకుంటే, సో 2012 క్వాలిఫైయింగ్ స్టూడెంట్ 5500 ఇంటూ 43/100. సో 2365 అవుతుంది. మనకు కావాల్సింది 2475 అండ్ 2365. సారీ, దీని ముందు ఎంత, 3025. సో 3025 2365. సో డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అయిందమ్మా, 660 ఈజ్ ద డిఫరెన్స్. సో డిఫరెన్స్ విల్ బి 660. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. If the average number of students qualified from the state for the given years 532, what was the average number of students appearing from all the states? ఇప్పుడు యావరేజ్ ఇచ్చాడు. సో యావరేజ్ ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది, సమ్ వస్తుంది, కానీ ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయలేం కదా. కాబట్టి ఇక్కడ ఏమవ్వాలి, డేటా ఇనాడిక్వేట్ అవ్వాలి. సో డేటా ఇనాడిక్వేట్, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 11th వన్ తీయండి. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ 68, 130, 222, 336, 520 అండ్ 720. 720ని ఎలా రాయొచ్చు, 9³ - 9. 520ని 8³ + 8. సో దిస్ వన్ ఈజ్ 7³ - 7. ఇదేమవుతుంది, 6³ + 6 అవుతుంది. అప్పుడు ఇదేమవ్వాలి, 5³ - 5 రావాలి. ఇదేమవ్వాలి, 4³ + 4 రావాలి. 4³ 64 + 4 68. 6³ 216 + 6 222. 7³ 343 - 7 336. 8³ 512 + 8 520. 9³ 729 - 9 720. 5³ - 5 చేస్తే 120 వస్తుంది. బికాస్ 5³ 125 - 5 120 రావాలి. అంటే రాంగ్ వన్ ఇన్ ద సిరీస్ ఏమవ్వాలి, 130 ఈజ్ ద రాంగ్ వన్ అవ్వాలి. సో 130 దట్ ఈజ్ ద రాంగ్ వన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 4³ + 4
5 cube minus 5, 6 cube plus 6, 7 cube minus 7, 8 cube plus 8, 9 cube minus 9 అవుతుంది. 5 cube minus 5 అంటే 125 minus 5. సో 125 minus 5, 120 రావాలి. సో కానీ 130 ఇచ్చాడు. దెన్ ద రాంగ్ టర్మ్ విల్ బి 130. 130 ఈజ్ ద రాంగ్ టర్మ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, find the wrong number in the following series: 56, 89, 136.5, 212.75, 324.125, 491.1875, 491.1875. ఓకే. సో ఇది అబ్జర్వ్ చేసాం అనుకోండి. సో ఫస్ట్ వన్ ఇంటూ 1.5 ప్లస్ 5 రాయొచ్చు. ఇది కూడా ఇంటూ 1.5 ప్లస్ 5 ఉంది. ఇది కూడా ఇంటూ 1.5 ప్లస్ 5 అవుతుంది. ఇక్కడ కూడా ఇంటూ 1.5 ప్లస్ 5 చేయాలి. ఇక్కడ కూడా ఇంటూ 1.5 ప్లస్ 5 చేయాలి. 89 ఇంటూ 1.5 ప్లస్ 5 చేసాం అనుకోండి 138.5 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 136.5. దెన్ ద రాంగ్ నెంబర్ విల్ బి 136.5. Option 4 is the answer. Into 1.5 plus 5, into 1.5 plus 5 and so on. So that is the rule. 56 into 1 and half, 84, 84 plus 5, 89, 89 into 1 and half plus 5, 138.5, 138.5 into 1 and half plus 5, 212.75, 212.75 into 1 and half plus 5, 324.125, 324.125 into 1 and half plus 5, 491.1875. Now the wrong one is 136.5 because the right one is 138.5 రావాలి. So 136.5, option 4 is the answer. And next question, find the wrong number in the following series: 87, 116, 174, 261, 397, 522. సో 87, 116 అంటే 29 యాడ్ చేయొచ్చు కదమ్మా. నెక్స్ట్ ఏమైంది? 58 యాడ్ అయింది. దాని తర్వాత 87 యాడ్ అయింది. దాని తర్వాత 116 యాడ్ అయింది. నెక్స్ట్ ఎంత అవ్వాలి? 145 యాడ్ అవ్వాలి. 261కి 116 యాడ్ చేసామనుకోండి. సో 377 వస్తుంది. 397 కాదు. నో ద రాంగ్ నెంబర్ విల్ బి 397. Option 1 is the answer. Okay. So 29 ones are 29 twos are 29 threes are 29 ones are 29, 29 twos are 58, 29 threes are 87, 29 fours are 116, 29 fives are 145, 87 plus 29 116, 116 plus 58 174, 174 plus 87 261, 261 plus 116 377. Now 377 plus 145 522. Then the wrong term will be 397. Option 1 is the answer. And next one, find the wrong number in the following series: 670, 736, 792, 850, 890, 972. So now 670 become 670. 670 అంటే 26 square, 676 minus 6. So 26 square minus 6. So 27 square, 729 plus 7. So 27 square plus 7. ఇది 29 square plus 9. ఇది ఎంత అవుతుంది? 30 square minus 10. 31 square plus 11. అంటే ఈ మిస్సింగ్ నెంబర్ ఏమవ్వాలి? 28 square minus 8 అవ్వాలి. సో 28 square. సో 28 square minus 8 అవ్వాలి. సో 28 square చేసామనుకోండి. 28 square 784 minus 8. 784 minus 8 అంటే 776 అవుతుంది. 792 కాదు. Then the wrong number will be 792. Option 2 is the answer. 26 square minus 6, 27 square plus 7, 28 square minus 8, 29 square plus 9, 30 square minus 10, 31 square plus 11. So 28 square minus 8, that means 776. Then the wrong number will be 792. In the place of 792, the correct number should be 776. So 792 is the wrong one. And next one,
And next question, 273, 249, 373, 337, 553 and 504. So 273, 249 minus 25. So ఇది minus 36 minus 49, దాని తర్వాత ప్లస్ 216 అంటే ఇక్కడ ప్లస్ 125 రావాలి, ఎందుకంటే సో 5 స్క్వేర్ 5 క్యూబ్ 6 స్క్వేర్ 6 క్యూబ్ 7 స్క్వేర్. సో 249 125. సో 249కి 125 యాడ్ చేస్తే సో ఎంత అవ్వాలి 7 3. సో 374 రావాలి. సో 374. సో 373 is the wrong one. Okay, so minus 5 square plus 5 cube minus 6 square plus 6 cube minus 7 square. So 273 minus 25 249, 249 plus 125 374. Then the wrong number will be 373. Now 373 is the answer. And next one, the cost price of a table and chair 690. Table and chair cost price 690. The table cost 30% more than the chair. Chair 10 అయితే టేబుల్ ఎంత అవ్వాలి 13 అవ్వాలి. టోటల్ 23 30s are అంటే ఇది 300 అవ్వాలి, ఇది 390 రావాలి. ఓకే, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ టేబుల్ అండ్ చైర్ రెస్పెక్టివ్లీ 390 and 300. సో 390 and 300, ఆప్షన్ 1 is the answer. ఓకే, సో చైర్ 100% అయితే టేబుల్ 130%, బికాస్ టేబుల్ ఈజ్ 30% మోర్ దెన్ ద చైర్. సో టేబుల్ అండ్ చైర్ ఆర్ ఇన్ ద రేషియో 13:10. సో 13 + 10 23 690 అవ్వాలి అంటే ఎగ్జాక్ట్గా 23 ఎన్ని టైమ్స్ ఉంది 30 టైమ్స్ ఉంది. సో నౌ 13 into 30 390. The cost of the table 390. The cost of the chair 10 into 30 300. Now table and chair 390 and 300 respectively. So option 1 is the answer. And next one, a train can travel 50% faster than the car. Both starts from point A at the same time and reach point B, which is 330 kilometers away. So distance enta 330 kilometers. On the way, the train lost about 88 minutes while stopping the stations. The speed of the train. సో ట్రైన్ అండ్ కార్ స్పీడ్స్ రేషియో తీసుకుంటే 150 100 3:2. దెన్ టైం ఎంత అవ్వాలి 2:3 రావాలి. సో డిఫరెన్స్ ఎంత 1కి 88 minutes అయితే 2కి ఎంత అవుతుంది 2 into 88 minutes అవుతుంది. నౌ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు డిస్టెన్స్ 330 బై టైం ఎంతమ్మా 2 into 88 డివైడెడ్ బై 60. ఎందుకంటే కిలోమీటర్స్లో ఉంటే టైం ఎందులో ఉండాలి అవర్స్లో ఉండాలి. నౌ 11 3s are 11 8s are. సో నెక్స్ట్ 8 600లో 75 times cancel, that equal to 225/2. Now the speed of the train will be 112.5 kilometers per hour. Now the speed of the train is 112.5 kilometers per hour. Option 3 is the answer. Okay, so distance 300 meters. Now the speed of the train is 50% more than the speed of the car. If the car speed 100%, then the train speed 150%. So train car speeds ratio 3:2. Then the times are in the ratio 2:3. Difference 1కి 88 minutes అయితే train takes 2 units of the time. 2కి ఎంత అవుతుంది 2 into 88 minutes అవుతుంది. Now speed equal to distance by time. So 330 by టైమ్ ఆఫ్ ట్రైన్ తీసుకుంటే 2 into 88, అవర్లో మారిస్తే డివైడెడ్ బై 60. ఇది సింప్లిఫై చేస్తే ఎంత అయింది 112.5 kilometers per hour. దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. నౌ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ విల్ బీ 112.5 kilometers per hour. ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, M can do a piece of work in 24 days. He worked 4 days. సో 4 daysలో 4/24 1/6 చేస్తే రిమైనింగ్ 5/6. ఎన్ చేయడానికి 25 days పట్టింది, అంటే ఫుల్ వర్క్ ఎంత అవుతుంది 30 days అవుతుంది. ఓకే, సో ఎన్ అనే పర్సన్ 5/6 వర్క్ చేయడానికి 25 days,
దెన్ n ఫుల్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 30 డేస్ పడుతుంది. సో 30. బోత్ ఆఫ్ దెమ్ దెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ అన్నాడు. సో ఎల్సిఎం తీసుకుంటే 120, ఇది 5 టైమ్స్ క్యాన్సిల్, ఇది 4 టైమ్స్ క్యాన్సిల్. అంటే MN ఇద్దరు వర్క్ చేస్తే పెర్ డే 9 చెప్పిన 120 చేయాలి అంటే ఎన్ని డేస్ పడుతుంది, 120/9 దట్ ఈక్వల్ టు 40/3 days. If both of them working together, then the work will be completed in 40/3 days. Option 3 is the answer. Now M can do a piece of work in 24 days. He worked for 4 days. So 4 days work of M, 4/24, 1/6. రిమైనింగ్ వర్క్ 5/6. n చేయడానికి 25 అంటే n ఫుల్ వర్క్ చేయడానికి 30 డేస్ పడుతుంది. M 24 డేస్, n 30 డేస్. LCM 120, 24 5 టైమ్స్ 30, 4 టైమ్స్ క్యాన్సిల్. అంటే MN ఇద్దరు కలిపి 5 + 4 9 యూనిట్స్ చేయాలి. 9 చెప్పిన 120 చేయడానికి 120/9 40/3 డేస్ పడుతుంది. ఇఫ్ M and N వర్కింగ్ టుగెదర్ దెన్ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 40/3 డేస్ అవ్వాలి. సో 40/3 ఆప్షన్ 3 is the answer. And next one, 3 pipes ABC working together can fill a cistern in 11 hours. ABC can fill a tank in 11 hours. After working it 3 hours, B is closed. సో 3 hours తర్వాత బీని క్లోజ్ చేశాడు అంటే 3/11 వరకు అవుతుంది. రిమైనింగ్ వర్క్ 8/11. 8/11 వరకు బీని క్లోజ్ చేసేస్తే ఏసీ 2 చేయడానికి 16 minutes పట్టింది. అంటే ఏసీలు 2 ఫుల్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుందమ్మా, 22 hours పడుతుంది. సో 8 2 టైమ్స్ క్యాన్సిల్, దెన్ A + C = 22. ఎల్సిఎం తీసుకుంటే ఎంత, 22 ఎల్సిఎం. ఏబిసి 2 యూనిట్ చేస్తే ఏ 1 యూనిట్ చేశాడు అంటే బి అనే పర్సన్ 1 డేకి 1 యూనిట్ చేయాలి. 1 డేకి 1 యూనిట్ చెప్పిన బి తీసుకున్నాను అనుకోండి, 22 యూనిట్ చేయడానికి 22/1. సో 22 డేస్ పడుతుంది. నా బి వర్కింగ్ ఎలోన్, దెన్ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 22 hours అవుతుంది. సో 22 hours is the answer. ఓకే, సో ఏబిసి 11 hours. సో 3 hours లో 3/11, రిమైనింగ్ 8/11. ఏసీ చేయడానికి 16 అయితే ఏసీ ఫుల్ వర్క్ చేయడానికి ఎంత అవుతుంది, 22 hours పడుతుంది. ఏసీ 22, ఎల్సిఎం 22. ఏబిసి ముగ్గురు కలిపి 2 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేశారు. ఏసీలు ఇద్దరు 1 యూనిట్ చేస్తే బి అనే పర్సన్ 1 యూనిట్ చేయాలి. బి అనే పర్సన్ పెర్ డే 1 యూనిట్ చెప్పిన 22 చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 22 డేస్ పడుతుంది. నో బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 11 hours అవ్వాలి. సో 11 hours is the answer. 22 hours is the answer. And next one, if the compound interest on a certain sum for 2 years 10% per annum is 4,200, the simple interest 2 years అన్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, 20% ఇంట్రెస్ట్ అవుతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 10 వచ్చి సెకండ్ ఇయర్ 10, మళ్ళీ 10లో 10% అంటే 1% ఇంట్రెస్ట్ అవుతుంది. దెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%. నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 నథింగ్ బట్ ఈక్వల్ టు 4,200. దెన్ కరస్పాండింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ 20%. నా 20కి ఎంత, సో దట్ ఈక్వల్ టు 20 into 4,200 divided by 21. 21 2 times cancel, then corresponding simple interest will be 4,000 rupees. Option 4 is the answer. So simple interest first year 10, second year 10, 10 + 10 20%. Corresponding compound interest ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ 10లో 10% 1, దెన్ కరస్పాండింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%. నా 21% నథింగ్ బట్ ఈక్వల్ టు 4,200. 20% మీన్స్ హౌ మచ్, then how much equal to 4,000, then the compound interest will be 4,000 rupees. Option 4 is the answer. And next one, 65 liters of mixture of milk and water contains 15 liters more than water. So milk and water, so ఇక్కడ 65 liters, ఇందులో మిల్క్ ఈజ్ 15 liters మోర్ దాన్ ద వాటర్ అంటే, సో మిల్క్ 40 liters ఉండాలి, వాటర్ ఎంత ఉండాలి, 25 liters ఉండాలి. దెన్ టోటల్ 65 liters. మిల్క్ కంటైన్స్ 15 liters మోర్ దాన్ ద వాటర్. 10 liters of the water is added to it. So 10 liters of water added to it. So 10 liters water యాడ్ చేసామనుకోండి, టోటల్ మిల్క్ 40, టోటల్ వాటర్ 35. దెన్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 8:7. So 8:7. Option 2 is the answer. Okay, so 65 liters
మిల్క్ అండ్ వాటర్, మిల్క్ ఈజ్ 15 మోర్ దాన్ ద వాటర్. సో వాటర్ తీసుకుంటే 25 ఉండాలి, మిల్క్ ఎంత ఉండాలి 15 మోర్ దాన్ ద వాటర్ కాబట్టి 25 + 15 40 వాటర్ ఉండాలి. వాటర్ 40, మిల్క్ మిల్క్ 40, వాటర్ 25. 10 liters of the water is added, then the milk is 40, water will be 35, then milk and water in the ratio 40, 35, 8:7. So 8:7, option 2 is the answer. And next one, if the product of two consecutive positive even numbers, so consecutive positive even numbers తీసుకుంటే ఫస్ట్ నెంబర్ x అనుకుంటే నెక్స్ట్ నెంబర్ x-2 అవుతుంది, దట్ ఈక్వల్ టు 7224. ఓకే, సో x ఇంటూ x-2 దట్ ఈక్వల్ టు 7224 అనుకోవచ్చు. లేదా ఫస్ట్ నెంబర్ x-1 అనుకుంటే సెకండ్ నెంబర్ x+1 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత 2 డిఫరెన్స్ ఉంది. సో ప్రోడక్ట్ ఎంత అవ్వాలి 7224. నౌ x² ఈక్వల్ టు 7225, దెన్ x ఈక్వల్ టు ఎంత అవుతుంది 85. సో 85 అయితే నెంబర్స్ ఏమవ్వాలి, ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు 84 అవ్వాలి, సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 86 అవ్వాలి. గ్రేటర్ ఇంటీజర్ అడిగాడు, దెన్ ద గ్రేటర్ ఇంటీజర్ విల్ బి 86. సో ఆప్షన్ 2 is the 1 is the answer. సో 2 నెంబర్స్ ఏమనుకుంటున్నాం x-1, x+1. సో ప్రోడక్ట్ x-1 ఇంటూ x+1, x² - 1 ఈక్వల్ టు 7224, దెన్ x² ఈక్వల్ టు 7225. సో దెన్ x ఈక్వల్ టు ఎంత అవుతుంది 85. సో ఇఫ్ x ఈక్వల్ టు 85, దెన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 85 - 1 84, లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 85 + 1 86. సో గ్రేటర్ అమాంగ్ దెమ్ ఈజ్ 86. సో 86, option 1 is the answer. And next question, of the 3 numbers, the first is twice the second, second is thrice the third. So first, second, third. ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్, సెకండ్ ఈజ్ థ్రైస్ ద థర్డ్, థర్డ్ 1 అయితే సెకండ్ 3 అవ్వాలి, ఫస్ట్ ఎంత అవ్వాలి ట్వైస్ ద సెకండ్ కాబట్టి 6 అవ్వాలి. ఇప్పుడు యావరేజ్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అయింది 10 పార్ట్స్ అయింది. సో 10 పార్ట్స్కి ఎంత అంటున్నాడు, సో ద యావరేజ్ ఆఫ్ ద 3 నెంబర్స్ 30, అంటే సమ్ ఎంత అవ్వాలి 90 అవ్వాలి. సో 10కి 90 అయితే లార్జెస్ట్ నెంబర్ కావాలి, లార్జెస్ట్ నెంబర్ ఎంత అవుతుంది 6 కదా. సో 6కి ఎంత, సో 10 9s are 90, 6 9s are 54, దెన్ ద లార్జెస్ట్ నెంబర్ విల్ బి 54. Option 3 is the answer. So first number, second number, third number, first is twice the second, second is thrice the third. If the third number is 1 unit, then second number 3 units, first number 6 units, sum ఎంత 10 units, sum is average 30, sum ఎంత అవుతుంది 30 into 3 90, 10 unitsకి 90 అయితే 1 unitకి 9 అవుతుంది. లార్జెస్ట్ అంటే 6 units ఉంది, 6 into 9 54, then the largest number will be 54. So option 3 is the answer. And next one, a father is 3 years older than thrice the son's age. So father equal to 3 years older than thrice the son's age. 6 years later father ఎంత అవుతుంది f+6 అవుతుంది, son ఎంత అవుతుంది s+6. సో విల్ బి 12 years older than twice the son's age. సో twice the son's age. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్, సో ఫాదర్ ప్రజెంట్ ఏజ్ కావాలి. సో ఫాదర్ ప్రజెంట్ ఏజ్ కావాలి అంటే మళ్ళీ కండిషన్ చూడండి, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 3 years more than thrice the son's age. ఆఫ్టర్ 6 years ఫాదర్ విల్ బి 12 years more than twice the son's age అన్నాడు. అంటే ఎఫ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇక్కడ మనం 3 years + 3 కదా. సో 3 years + 3 + 6 దట్ ఈక్వల్ టు 2 years + 12 + 12 24, దెన్ ఇది 9 అయింది. ఎస్ ఈక్వల్ టు 24 - 9 15 అవుతుంది, అంటే సన్ ఈక్వల్ టు 15, దెన్ ఫాదర్ ఈక్వల్ టు 3 into 15 + 3, సో దట్ ఈక్వల్ టు 45 + 3. నౌ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 48 years అవ్వాలి. సో 48 years, option 1 is the answer. Father equal to 3 more than thrice the son's age. After 6 years father will be 12 more than twice the son's age. Calculate చేస్తే son equal to 15 years. Now the present age of the father is 3 into 15 + 2 3 into 15 + 3 45 + 3. Now the present age of the father is 48 years. Now 48 years, option 1 is the answer. And next one, a bag contains 4 red, 5 white, 6 black. 3 balls are
drawn one by one with replacement, what is the probability that all balls are white? all కూడా వైట్ అవ్వాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ వైట్. సో ముందు వైట్ బాల్ కావాలి అంటే 5C1, టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయమ్మా 15. సో 15C1. సో విత్ రీప్లేస్మెంట్ మళ్ళీ టోటల్ బాల్స్ 15 ఉంటాయి, వైట్ బాల్స్ మళ్ళీ 5 అవుతాయి. విత్ రీప్లేస్మెంట్ మళ్ళీ వైట్ బాల్స్ 5 అవుతాయి, టోటల్ బాల్స్ ఎన్ని 15 బాల్స్ అవుతాయి. సో దట్ ఈక్వల్ టు 1/3 1/3 1/3. సో దెన్ ప్రాబిలిటీ విల్ బి 1/27 రావాలి. సో 1/27 నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది. 1/75 కాదు, బికాస్ సో ఫస్ట్ వైట్ కావాలి 5C1, టోటల్ 15C1 అంటే 1/3. మళ్ళీ రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ 15 బాల్స్ అయిపోతాయి, వైట్ 5 బాల్స్ అయిపోతాయి కదా. అగైన్ 5C1/15C1, అగైన్ 5C1/15C1. సో 5/15 1/3. నౌ ద ఆన్సర్ ఈజ్ 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1/3 1/27. నౌ ద 1/27 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ మార్చుకోండి, 1 ఆన్సర్ కాదు, 1/27 ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. And next one, each of the questions, 2 equations 1 and 2 are given. You have to solve both the equations and give answer. X square equal to 5329. X square equal to 5329, then x equal to plus 73 or minus 73 అవుతుంది. Y square, y cube plus 237. సో 301,000 అయింది కదా. సో y వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. సో 20 y వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే y ఈక్వల్ టు క్యూబ్ అంటే సో దట్ ఈక్వల్ టు 67 క్యూబ్ అవుతుందేమో. సో 67. ఇది మోర్ ఉంది, ఇది లెస్ ఉంది కాబట్టి నో రిలేషన్ బిట్వీన్ x and y రావాలి. సో నో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ x and y. ఆప్షన్ 5 ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ఇది ఈక్వల్ టు 5329, దెన్ x ఈక్వల్ టు ఎంత అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 73 అవుతుంది. అలాగే y వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 67 అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 73 67తో కంపేర్ చేస్తే గ్రేటర్ లెస్ ఉంది కాబట్టి 1 గ్రేటర్ 1 లెస్ ఉన్నప్పుడు ఆ రిలేషన్ ఏమవ్వాలి, నో రిలేషన్ బిట్వీన్ x and y రావాలి. సో నో రిలేషన్ బిట్వీన్ x and y. ఆప్షన్ 5 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, 9x plus 8y equal to 64, 3x plus 4y equal to 28. సింప్లిఫై చేసామనుకోండి. సో సింప్లిఫై చేస్తే x ఈక్వల్ టు 24/9 వస్తుంది, అలాగే y ఈక్వల్ టు 5 వస్తుంది. క్లియర్లీ ఇక్కడ ఏమవ్వాలి, x ఈజ్ లెస్ దాన్ y రావాలి. సో x ఈజ్ లెస్ దాన్ y. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. 9x plus 8y equal to 64, 3x plus 4y equal to 28. సో రెండు సాల్వ్ చేస్తే x ఈక్వల్ టు 24/9 అండ్ y ఈక్వల్ టు 5 అవుతుంది. సో క్లియర్లీ x ఈజ్ లెస్ దాన్ y. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, 12x square minus 17x plus 6 equal to 0. సో సింప్లిఫై చేసామనుకోండి, x ఈక్వల్ టు 2/3 అండ్ 3/4 వస్తుంది. అలాగే y వాల్యూకి సింప్లిఫై చేస్తే 7, 9, 16 కాబట్టి 7 and 9 వస్తుంది. హియర్ ఆల్సో క్లియర్లీ x ఈజ్ లెస్ దాన్ y అవుతుంది. సో x ఈజ్ లెస్ దాన్ y. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. x ఈక్వల్ టు 2/3, 3/4, y ఈక్వల్ టు 7 and 9. Clearly x is always less than y. Now x is always less than y. Option 3 is the answer. And next question, 19x square minus 2x minus 7 equal to 0. So simplify చేసాం అనుకోండి, x ఈక్వల్ టు -17/19 అండ్ 1 వస్తుంది. y వాల్యూ సింప్లిఫై చేస్తే 13 అండ్ -2 వస్తుంది. సో లెస్ ఉంది, గ్రేటర్ ఉంది. లెస్ గ్రేటర్ ఉన్నప్పుడు మనకి రిలేషన్ ఏమవ్వాలి, నో రిలేషన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ x అండ్ y రావాలి. సో ఆప్షన్ 5 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, x square minus 48x plus 575 equal to 0. 25, 28, సో అంటే 23, 25. సో x ఈక్వల్ టు 25 అండ్ 23 అవుతుంది. అలాగే y వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే -11/46 అండ్ 1 వస్తుంది. సో క్లియర్లీ x ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ y. సో x ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ y. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, the company has 4 offices PQRS in 4 different cities. Each
office has 5 different departments A, B, C, D, E. The company has decided to keep same percentage of employees in each office of 5 departments in each office. In each office number of total employees of vary. సో ఎంప్లాయీస్ మాత్రం డిఫరెంట్గా ఉన్నారు, కానీ పర్సంటేజ్ తీసుకుంటే మాత్రం సేమ్ పర్సంటేజ్ ఉండాలి. నౌ 31 క్వశ్చన్. ఇన్ ఆఫీస్ పి దెర్ ఆర్ 6,300 ఎంప్లాయీస్. సో పిలో ఎంతమంది ఉన్నారు? 6,300 ఎంప్లాయీస్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఇట్స్ ఏ అండ్ డి డిపార్ట్మెంట్? సో ఏ 26, ఏ బి సి డి ఎంత 20, ఎంత అయింది? టోటల్ 46% అవుతుంది. వాట్ ఈస్ ద టోటల్? నా 46% ఆఫ్ 6,300. Now 46% of 6,300, that will be 2898. So 2898, option 4 is the answer. 6,300, A 26%, D 20%, అంటే 46% అవ్వాలి. Now A and D together 46% of 6,300. So simplify చేస్తే 2,898 వస్తుంది. So option 4 is the answer. And next question. In office P there are 6,500 employees. So Pలో ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు? 6,500 ఎంప్లాయీస్. ఆఫీస్ Q has 20% more than P. సో Qలో ఎంత ఉండాలి? 6,500 into 120/100 ఉండాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ E in Q? సో E in Q తీసుకున్నాను అనుకోండి 22%, అండ్ B in P తీసుకుంటే B in P ఎంత ఉంది? 18%. సో 18/100. సో సింప్లిఫై చేస్తే ఫస్ట్ వన్ 1170 అవుతుంది, సెకండ్ వన్ 1716 అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 546 అవుతుంది. నౌ 546, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇలా వాల్యూస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే. And next 36th one. The bar graph shown below shows the number of males and females in 5 cities A, B, C, D, E. Read the graph and find the solution of the given questions. Which city has the minimum population among the 5 cities? So ముందు సిటీ ఏ తీసుకుందాం. సో సిటీ ఏ ఇది 7, ఇది ఎంతమ్మా? 5. సో 7 + 5 ఎంత అవుతుంది? 12 lakhs అవుతుంది. సో 12 lakhs crores. సో 12 lakhs. సిటీ బి తీసుకుంటే సో 5 + 8, సో 5 + 8 13 lakhs అవ్వాలి. సిటీ సి తీసుకుంటే 7 + 6, ఇది కూడా 13 lakhs అవ్వాలి. సిటీ డి తీసుకుంటే సో 10 + 3, దట్ ఈక్వల్ టు 13 lakhs అవుతుంది. సిటీ ఈ తీసుకుంటే 8 + 6, దట్ ఈక్వల్ టు 14 lakhs అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? మినిమం పాపులేషన్ కావాలి. అమాంగ్ దెమ్ ద మినిమం పాపులేషన్ బిలాంగ్స్ టు 12 lakhs. 12 lakhs బిలాంగ్స్ టు ఏం రావాలి? ఏ రావాలి. సో ఏలో మినిమం పాపులేషన్ అవుతుంది. సో ఏ హ్యాస్ ద మినిమం పాపులేషన్. ఆప్షన్ 5 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్. If number of males in city A and B increased by 10%, 20% respectively, then what will be the difference in total population? What will be the difference in total population of A and B? Okay. సో ఇప్పుడు ఏ తీసుకున్నాం అనుకోండి. సో ఏ మేల్స్ ఎంత ఉన్నారు? 7 lakhs. 10% ఇంక్రీజ్ అయ్యారు అనుకోండి. సో 7 into 110/100. ఫిమేల్స్ ఎంత ఉన్నారు? 5 lakhs ఉన్నారు. సో 7.7 + 5, దట్ ఈక్వల్ టు 12.7 lakhs అవుతుంది. అలాగే సిటీ బి తీసుకుంటే బిలో మేల్స్ ఎంత? 5 lakhs ఉన్నారు. ఇది 20% ఇంక్రీజ్ అయితే 6 lakhs అవుతుంది. సో ఫిమేల్స్ 8 ఉన్నారు. సో 6 + 8 ఎంత అవుతుంది? 14 lakhs అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్స్ ఎంత అవ్వాలి? 1.3 lakhs అవ్వాలి. సో 1.3 lakhs,
ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సో ఏలో మేల్స్ ఎంత 7 lakhs ఇంక్రీజ్డ్ బై 10%, అంటే 7.7 + 5 12.7 అవుతుంది. బీలో మేల్స్ 20% ఇంక్రీజ్ అయితే 5లో 20% 1, సో 6 అవుతుంది. 6 + 8 14. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 12.7 lakhs 14 lakhs. దెన్ ద డిఫరెన్స్ విల్ బీ 1.3 lakhs. ఏ అండ్ బి పాపులేషన్ డిఫరెన్స్ అవుతుంది. నో ఏ అండ్ బి డిఫరెన్స్ విల్ బీ 1.3 lakhs. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్స్ BCD అండ్ ఫిమేల్స్ CDE. సో మేల్స్ BCD, మేల్స్ BCD టోటల్ చేసామనుకోండి 22 డివైడెడ్ బై 3 యావరేజ్ అవుతుంది. ఫిమేల్ CDE, సో CDE టోటల్ చేస్తే 15 బై 3 యావరేజ్ అవుతుంది. 3 క్యాన్సిల్. నౌ ద రేషియో విల్ బీ 22:15 రావాలి. సో 22:15 ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఫిమేల్స్ టోటల్ పాపులేషన్. సో టోటల్ తీసుకుందాం అనుకోండి, ముందు ఫిమేల్స్ తీసుకుందాం. సో టోటల్ తీసుకుంటే సో ఏ టోటల్ ఎంత 12 lakhs, బి ఎంత 13 lakhs, సి ఎంత 13 lakhs, డి ఎంత 13 lakhs. సో ఈ తీసుకుంటే ఎంత 14 lakhs. సో టోటల్ ఎంత 65 lakhs. ఇప్పుడు ఫిమేల్స్ తీసుకున్నాం అనుకోండి, ఫిమేల్స్ 5 lakhs, 8 lakhs, 6 lakhs, 3 lakhs and 6 lakhs, 3 lakhs and 6 lakhs. సో 13 22 28 అవుతుంది. నా ఫిమేల్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్. సో ఫిమేల్ 28, total 65. Now 28 is what percent of 65? So that will be 43% approximately వస్తుంది. approximately 43%. Females are 28 lakhs. So total population for 65 lakhs. Now 28 is what percent of 65? 28 divided by 65 into 100. So that equal to 43%. Option 2 is the answer. And next one, if the population D and B increased by 10%, 15% respectively, then what will be the ratio of number of males D and number of females D? సో ఇక్కడ పాపులేషన్ 10%, 15% ఇంక్రీజ్ అయింది. ఇందులో మేల్ ఇంక్రీజ్ ఎంత, ఫిమేల్ ఇంక్రీజ్ ఎంత తెలియదు కాబట్టి డేటా ఇన్సఫిషియెంట్ అవ్వాలి. అంటే డేటా ఇనాడిక్వేట్, can't be determinant is the answer. So can't be determined. So option 4 is the answer. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. ఇందులో మేల్స్ మొత్తం మేల్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, మొత్తం ఫిమేల్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా సమ్ మేల్స్ సమ్ ఫిమేల్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇక్కడ మేల్స్ ఫిమేల్స్ ఇంక్రీజు డిక్రీజ్లో మనకి క్లారిటీ లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ మేల్స్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి కాంట్ సే డేటా ఇనాడిక్వేట్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. ఓకే, అది క్వాంటమ్. ఓకే, క్యాలిక్యులేషన్ పార్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.